ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ చివరి దినాల్లో మనము దేవునికి అందుబాటులో ఉండే బిడలుగా ఉండాలండి. చివరి దినాలు అనంటే దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. మనుషులు ప్రేమలు చల్లారిపోతున్నాయి. మనము ఈ లోకంలో ఎవరిని నమ్మాలో మనకు తెలియటంలో, ఎవరిని నమ్మకూడదో తెలియటంలో, కన్న బిడ్డని నమ్మాలా లేదా తల్లికి తండ్రికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి. తల్లిదండ్రులు తమ బిడ్డలను చంపేస్తున్నారు, తమ బిడ్డలు తమ తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తుల కోసం. కాబట్టి ప్రేమలు కూడా చల్లారిపోయాయి. మనము దేవునికి ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో ఈ లోకపు పాపం నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా రెండో మరణం దగ్గర నుంచి తప్పించుకొని మనము పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు మనకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నారండి. మనం ఆ అవకాశాన్ని మన కాళ్ళతో మనమే వెనక్కి తన్నుకోకుండా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనము గొప్ప గొప్ప అధికారులు మనకు ఫోన్ చేస్తే అంత గొప్ప అధికారి నాకు ఫోన్ చేశారని మనం పరుగులు తీస్తూ ఉంటాం. అయితే ఆ సమయానికి వాళ్ళు ఉపయోగపడతారేమో, కానీ కొద్దిసార్లు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా జవాబు అనేది ఇవ్వరండి. దేవుడు అలా కాదండి. మనము రాత్రులు ప్రార్థన చేసినా, పొగులు ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన కళ్ళు మూత పడకుండా మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. దినదినానికి దేవుడు మన మీద ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గే ప్రేమ కాదు. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని యేసుక్రీస్తు వారు అందుబాటులో ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాన్ని యేసు మీకు అంకితం చేస్తున్నాం. మా జీవితము మీకు అందుబాటులో ఉంటే యేసు అది మా జీవితానికి చాలా మంచిదయ్యా. ఈ లోకంలో సాతాను వచ్చి మమ్మల్ని శోధించాలా, సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, సాతాను ఈ బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలా, సాతాను ఇతను తొక్కివేయాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. సాతాను శోధనలో ఉన్నటువంటి మనుషులు ద్వేషం పెట్టుకొని ఉంటారు. ఆ బిడ్డ కూలిపోవాలి, ఆ బిడ్డ ఎదగనీయకూడదు, తొక్కివేయాలని మనుషులు కూడా చూస్తూ ఉంటారు. అయితే మా జీవితాన్ని ఎప్పుడైతే మీకు సమర్పిస్తామో, మా జీవితం ఎప్పుడైతే తీసి మీ పాదాల ముందు పెడతామో, మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని శోధించే సాతాను, బాధ పెట్టే సాతాను, దొక్క పెట్టే సాతాను, మమ్మల్ని నరకము, పాతాళము, కటిక చీకట్లోకి తీసుకొని వెళ్ళాలని చూసే సాతాను దాని అనచరుని తీసివేసి మీకు అందుబాటులో ఉండే విలువైన పాత్రగా మమ్మల్ని మీరు కొమ్మరి వాళ్ళు చెక్కుకోమని ప్రాధాయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.